ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా నియంతృత్వంగా ఆలోచిస్తూ ఉంది. ఆ దిశగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ అంతకు మించి నియంతృత్వం, అంతకు మించి దుర్మార్గంగా ఎవరున్నారు అంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు. వీళ్ళ మాట కాదంటే టీడీపీ, జనసేన, ఇంకో బీజేపీ ఎమ్మెల్యేలని లేదు, బీజేపీ జోలికి పోర్లేండి. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఇంకా చాలా పెద్దగా వస్తాయి వీళ్ళ మీదకు. అందుకని బీజేపీని పక్కన పెడితే జనసేన అయినా, టీడీపీ అయినా, ఆ ఎమ్మెల్యేలైనా, ఆ మంత్రులైనా వీళ్ళ మాట రవ్వంత జవదాటారు. వీళ్ళ మాట వినలేదంటే వాళ్ళ మీద విరుచుకుపడుతూ ఉంటారు, కథనాలు రాస్తూ ఉంటారు. ఏదైనా వీళ్ళు టార్గెట్ చేశారు అంటే అటు సైడ్ వాళ్ళు వీళ్ళ కాలబేరానికి రావాలి, లేకుంటే వీళ్ళు చెప్పినట్లు వినాలి. చివరికి ఒక విచారణ ఎట్లా చేయాలో వీళ్ళే చెబుతారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలో వీళ్ళే చెబుతారు. ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలో వీళ్ళే చెబుతారు. ప్రభుత్వం చేసే ట్రాన్స్ఫర్లు వీళ్ళకి నచ్చకపోతే చివరికి నచ్చలేదు అని చెప్పి ఫస్ట్ కథనాల ద్వారా రాస్తారు, వార్తల ద్వారా రాస్తారు, కథనాల ద్వారా ప్రసారం చేస్తారు. వినకపోతే వరుస పెట్టి అదే పని చేస్తారు. సో వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ రద్దు చేయాలి, లేకుంటే పోస్టింగులు రద్దు చేయాలి, లేకుంటే వాళ్ళు బదిలీ చేయాలి. ఏది చూసినా అంటే మేము రాసిందే ప్రభుత్వం చేయాలి, వ్యవస్థలు ఫాలో అవ్వాలి, మా రాతల ప్రకారమే ముందుకెళ్ళాలి. కాదుకూడదు అంటే వాళ్ళ మీద పడేసి ఏ బుద్ధి పెడితే రాసుకుంటూ ప్రసారం చేసుకుంటూ పోతాం. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మినిస్టర్లు, లేకుంటే పెద్ద పెద్ద నాయకులు అనబడే వాళ్ళ మీదే ఈ విధంగా వీళ్ళు విరుచుకుపడుతుంటారు. చిన్న చితక వాళ్ళ మీద చెప్పక్కర్లేదు కదా. అండ్ వాణిజ్య పన్నుల శాఖల అసిస్టెంట్ కమిషనర్ సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనే పేరుతో, సుభాష్ ఆయన పేరు, సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనే పేరుతో ఫేస్బుక్లో ఆయన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారట. ఆయన అమరావతిలో నీళ్ళు వచ్చాయి, ఇది మునిగిపోతుంది అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారట. నువ్వు దేని గురించి అయినా మాట్లాడితే వీళ్ళు ఊరుకుంటారేమో, అమరావతి గురించి మాట్లాడితే ఇంకా తట్టుకోలేరు వీళ్ళు. ఆ నీళ్ళు వస్తున్నాయని తట్టుకోలేరు. నీళ్ళు రావట్లేదు, అక్కడ అమృతం వస్తూ ఉంది అని చెప్పాలి. అమరావతిలో వచ్చిన అమృతం అట్లా తాకితే చాలు 1000 ఏళ్ళు బతుకుతారంట అని చెప్పి అట్లాంటివి ఎవరైనా మాట్లాడితే వీళ్ళు పొంగిపోతారు. కానీ నీళ్ళు వస్తున్నాయని చెప్తే తట్టుకోలేరు. సో అందుకని చెప్పి ఆయన పోస్ట్ పెట్టారని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రిక అయితే ఏకంగా దాని మీద ఒక ఉద్యమం చేసింది. రోజు ఒక కథనం, ఆయన పేరుతోటి ఈయనది ఆయన ఇది అని చెప్పి రోజు ఒక కథనం. చివరికి మధ్యలో వాళ్ళు ప్రభుత్వం అనేది ఆయన వివరణ అడిగారు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం, నేను ఎక్కడే కూడా అందులో గవర్నమెంట్ ఉద్యోగి అని కూడా నేను మెన్షన్ చేసుకోలేదు. నేను జస్ట్ నా అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేశారు, అది నాకు ఉన్నటువంటి హక్కు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చారట. ఆ వివరణతోటి ఈ పత్రికలు సాటిస్ఫై అవ్వలేదు. అందుకని చెప్పి మళ్ళీ రాయడం మొదలెట్టే. చివరికి ప్రభుత్వం ఈరోజు తాజాగా ఆయనను సస్పెండ్ చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పన్నుల శాఖల అసిస్టెంట్ కమిషనర్గా తిరుపతిలో ఏమో పనిచేస్తారట. సుభాష్ ఆయన పేరు, సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ పెడితే FBలో పోస్టులు పెడుతూ ఉంటారు. ఆయనను సస్పెండ్ చేశారు. అమ్మయ్య, వీళ్ళ ఉద్యమం నెరవేరింది. ఇంకా నెక్స్ట్ ఇంకెవరిని టార్గెట్ చేస్తారో, తర్వాత నెక్స్ట్ ఇంకెవరి మీద పడి ఏడుస్తారో, ఏదో ఒకటి వీళ్ళు చెప్పినట్లే నడవాలి. వీళ్ళు చెప్పినట్టు నడవకుండా ఏది వ్యతిరేకత ఉన్నా కూడా వీళ్ళు తట్టుకోలేరు. అసలు మన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నియంతృత్వం గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళ నియంతృత్వం, బాబోయ్ ఇది మామూలు నియంతృత్వం కాదురా అయ్యా వీళ్ళది.